హలో ఎవ్రీవన్. అన్న నువ్వు ఓల్డ్ వీడియోస్‌లో చెప్పినట్టు డీవార్మింగ్ చేసుకొని మంచి శనగలు పెట్టుకున్నామన్నా, బోలస్‌లు కూడా వాడినాము. హీట్‌లోకి వచ్చినాయి. కొన్ని కన్సీవ్ అయినాయి. కానీ కొన్ని మిస్ అయినాయి. ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం న్యాచురల్ ప్రాసెస్‌లు, టాబ్లెట్ల గురించి డిస్కస్ చేసుకున్నామండి. అయితే మన డైరీ ఫామ్‌లో ఉన్నవి ఆవు గాని, గేదె గాని 18-21 డేస్ 18-21 రోజుల్లో ఎదకొస్తుంది. ఎదకొచ్చినప్పుడు మన గేదెకి 3-4 సార్లు ఎద వచ్చినప్పుడు దున్నపోతోటి దాటీయటం, కానీ ఇన్సెమినేషన్ చేపీయటం కానీ ఏదో ఒకటి చేసే ఉంటాం. 3 సార్లు ఫెయిల్ అయింది. నాలుగోసారి ఏం చేయాలి? నాలుగోసారి మీరు దున్నపోతు దగ్గరికి అస్సలే తీసుకెళ్ళొద్దు. నాలుగోసారి ఏం చేస్తారంటే డిశ్చార్జెస్ కనపడ్డప్పుడు దగ్గరలో ఉన్న పశువైద్యుని పిలిపించి, అన్నా నేను దీని యొక్క డిశ్చార్జెస్‌ని చూద్దామనుకుంటున్నాను. ఇన్ఫెక్షన్స్ ఏమన్నా పాస్ అయ్యి ఉన్నాయా చూద్దామనుకుంటున్నాను అని చెప్పండి. కేవలం ఈ మెథడ్ హీట్‌లో ఉన్నప్పుడు మాత్రమే చేయడానికి కుదురుతుంది. ఎందుకు అంటే సర్విక్స్ ఆ టైంలోనే ఓపెన్ ఉంటుంది కాబట్టి. డిశ్చార్జెస్ అనేవి ఎలా ఉన్నవి? ఎలా ఉంటే మంచిది? ఎలా ఉంటే మనం మెడికేషన్ యూజ్ చేయాలి? ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి మందులు వాడాలి అనేది మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకొకటి ఒక ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి. కొన్ని ప్రోటోకాల్స్ మనం హీట్‌కి రానప్పుడు, ఇప్పుడు హీట్‌కి వచ్చినప్పుడు కదా ఇలాంటి మెథడ్స్ అన్ని డిశ్చార్జెస్‌ని చూసేది. హీట్‌కి రానప్పుడు కూడా కొంతమంది ప్లానింగ్ ప్రకారంగా ఈ సీజన్‌లో నా దగ్గర ఒక 30 ఉన్నాయి. ఈ సీజన్‌లో ఒక 10 తీసుకొని రావాలి, కన్సీవ్ చేపించాలి. ఈ సీజన్‌లో ఒక 10 చేపించుకోవాలన్నప్పుడు ఎలాంటి ఫార్ములాస్ వాడతారు? వాటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.